అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే వరల్డ్ ఓజోన్ డే అనమాట. సో క్యాజువల్గా మనందరికీ మన చిన్నప్పటి నుంచి చదువుకున్న అన్ని లెసన్స్లో బాగా గుర్తుండే సైన్స్ లెసన్ ఏంటి అంటే ఓజోన్ పొరని సంరక్షించుకోవడం. నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగులోనే చెప్తున్నా. సో ఆ లెసన్లో మనకి ఏం చెప్తారంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు భూమి మీద డైరెక్ట్గా పడకుండా మనకి ఓజోన్ పొర అనేది ఒకటి ఉంటుంది, అది మన భూమిని కాపాడుతుంది అని చెప్పారు. సో అదేవిధంగా మనం పొల్యూషన్ చేయడం వల్ల ఆ పొర పల్చబడి ఆ సూర్యుడి నుంచి వచ్చే రేస్ అనేవి డైరెక్ట్గా మన వరల్డ్ అంటే భూమి మీద పడి ఎర్త్ మీద పడి చాలా అనారోగ్యాలకి కారణమైపోతాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, అంటే ప్రజలు బతకలేరు అని చెప్పేసి ఆ లెసన్లో మనం తెలుసుకుంటాం. అంత తెలుసుకున్న ఆ లెసన్ బాగా మన బ్రెయిన్లో గుర్తున్నా కానీ మనం ఇప్పుడు ఎన్ని రకాలుగా ఎర్త్ని పొల్యూట్ చేయాలో భూమిని అన్ని రకాలుగా పొల్యూట్ చేస్తూనే ఉన్నాం. సో ఈ డేని స్పెషల్గా ఎందుకు జరుపుకుంటారు అంటే ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ఇప్పుడు మన ఎర్త్ని కాపాడాలి అంటే మనం ఖచ్చితంగా ఓజోన్ పొరని కాపాడాలి. ఫస్ట్ మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓజోన్ పొరని కాపాడడం కోసం అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఈ డేని సెలబ్రేట్ చేసి దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఇంకా నేను డెప్త్గా వెళ్ళొచ్చు, కానీ నేను ఏది డెప్త్గా చెప్పినా కూడా ఎవ్వరూ కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎట్లాంటి విషయాలు కోరుకుంటున్నంట అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి జనాలందరికీ. మొత్తం పిహెచ్డి లెవెల్లో మొత్తం అంతా థీసెస్ లాగా చెప్తే ఎవరికి ఎక్కట్లేదు. బట్ ఓకే, ఏదేమైనా సరే మనం ఈ రోజుని సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మన భూమిని మనం పొల్యూట్ చేయకుండా ఉండాలి. పొల్యూషన్ ఏ విధంగా అవుతుంది? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ కారణాల వల్ల మన సాయిల్ అన్ని రకాలుగా పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా ఏం జరుగుతుంది, అక్కడ పైన ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది. మెయిన్గా ఓజోన్ దెబ్బతినడానికి ఎయిర్ పొల్యూషన్ అయితే బాగా కారణం అండి. సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగలు కానీ, ప్లాస్టిక్ కాల్చడం ద్వారా వచ్చే పొగలు కానీ, వీటన్నిటి వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. అది దెబ్బతింటే మాకేమవుతుందని మీకు అనిపించవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద మనకి ఇన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేవు. వీటన్నిటికీ కారణం ఎవరు? మనమే. మన వాతావరణాన్ని మనం పొల్యూట్ చేసుకోవడం వల్లనే ఇన్ని ప్రకృతి విలయాలు అంటే ప్రకృతి పరమైన వైపరీత్యాలని మనం చూసుకోగలుగుతున్నాం. సో కాబట్టి ఈరోజు సందర్భంగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం, మన వాతావరణాన్ని మనం కాపాడుకుందాం. అందరికీ మళ్ళీ ఒకసారి వరల్డ్ ఓజోన్ డే శుభాకాంక్షలు. అంటే శుభాకాంక్షలు చెప్పకూడదు, ఈ ఓజోన్ డేని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి అని చెప్పాలి. మనకి వీలున్నంతలో మనం మన వాతావరణాన్ని కాపాడుకుందాం. మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని, మన భవిష్యత్ తరాలను కూడా మనం కాపాడుదాం. సో పొల్యూషన్ అనేది తగ్గించుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని వ్యతిరేకిద్దాం. అదేవిధంగా వాతావరణాన్ని కలుషితం చేయడంలో కూడా మన పాత్రను తగ్గించుకుందాం. మనం ఎంత అంటే నేను ఒక్కదాన్నే చేస్తే అవుతుందా అని మాత్రం మీరు అనుకోకండి. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ ఓన్గా వాళ్ళు తగ్గించుకుంటూ అంటే పొల్యూషన్ తగ్గించుకుంటూ వెళ్తుంటే మేబీ ఏదో ఒక రోజు జరగచ్చు. ఒకప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనిషిని ఆదుకోవడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతనైనంత సాయం వాళ్ళు చేస్తున్నారు. సో పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి మనకి. మన వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి, ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ.